తెలుగుదేశం పార్టీ వాళ్ళు గత 4 ఏళ్ల నుండి చేస్తున్నటువంటి ఉపన్యాసాలతో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నాశనం అయిపోయింది టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్. ఎందుకంటే ఆంధ్రాలో ఎప్పుడు విమర్శ చేసినా ఏం మాట్లాడుతుంది తెలుగుదేశం పార్టీ? తెలంగాణ చూడండి ఎంత అభివృద్ధి చెందిందో, బాబు గారి అంటే నా వల్లనే అక్కడ అభివృద్ధి చెందింది, ఇవాళ దర్జాగా ఉన్నారు, అక్కడ పరిశ్రమలు వచ్చేస్తున్నాయి, అక్కడంతా అద్భుతంగా అభివృద్ధి చెందిందని. అది చూసి పాపం కేసీఆర్ గారు మోసపోయారు, కేటీఆర్ గారు మోసపోయారు. ఆంధ్రాని చూసిన ప్రతి ఒక్కడు తెలంగాణ అద్భుతం అనుకుంటాడు అని. తీరా చూస్తే ఎక్కడ లెక్కలు అక్కడే ఉంటాయి. ఇక్కడ ఆయన ఏదో రాజకీయం కోసం మాట్లాడితే దాన్ని నమ్మేసి అక్కడ జనం అనుకుంటే తీరా చూస్తే ఓడగొట్టారు. ఫలితం అధికారం దిగింది. కాకపోతే కాంగ్రెస్ ఇచ్చిన సూపర్ 6 హామీలే అక్కడ ప్రధానం. అది జనంలోకి తీసుకెళ్లే పని చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఇవాళ నుంచి కేటీఆర్ ఆ పాయింట్, మంచి పాయింట్ రైజ్ చేశారు. మీకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అయితే కాంగ్రెస్ కోటేయండి, కాకపోతే మా కోటేయండి. ఇదే పాయింట్ ఇక రావాల్సి ఉంది. మీకు రైతు బంధు పెంచిస్తానన్నది పడితే వాళ్ళ కోటేయండి, 20,000 పడతాయి, లేకపోతే మా కోటేయండి. అట్లాగే ప్రతి మహిళకి ఇస్తానన్నటువంటి ఆ 2,500 1,500 రూపాయల డబ్బులు ఉన్నాయి కదా, అది పడితే వాళ్ళ కోటేయండి, లేకపోతే మా కోటేయండి. ఈ పాయింట్లతోనే వెళ్లాల్సి ఉంది. అసలు భారతీయ జనతా పార్టీకి బుర్ర ఉందో లేదో తెలియదు. వాస్తవంగా ఈ పాయింట్ భారతీయ జనతా పార్టీ మాట్లాడారు. 100 రోజుల లోపు అన్నది ఏది చేయలేకపోయారు కదా, రుణమాఫీ, సంపూర్ణ రుణమాఫీ అన్నటువంటిది. అట్లాగే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు కదా, 100 రోజుల్లోపే అని చెప్పారు. ఇవన్నీ 100 రోజుల్లో చేసింది ఒక బస్సుల్లో ఫ్రీ తప్పించి మరేం లేదు. అది కూడా లాస్ట్ మంత్ చేసుకొచ్చి ప్రారంభించింది ఆ గ్యాస్ది తప్పించి ఇవేమి లేవు. ఇవన్నీ 100 రోజుల్లో చేస్తానన్నాయే కదా, జరగలేదు కదా. దీన్ని ఎంత సీరియస్గా తీసుకెళ్తే అంత ప్రయోజనం, చైతన్యం వస్తుంది. కేటీఆర్ అయితే ప్రారంభించారు ఆ దాడి.